హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. మనమైతే ఇవాళ చేపల కుర్మా అయితే తయారు చేసుకుందామండి. ఎప్పుడు పులుసునే కాకుండా ఇలా చేపల కుర్మా కూడా ట్రై చేయండి. ఇది చిక్కగా గ్రేవీతో చాలా టేస్టీగా ఉంటుందండి. చేపల కుర్మా అనేది చాలా స్పైసీగా కూడా ఉంటుందండి. చేపల కుర్మా అనేది నేనైతే ఒక 800 గ్రామ్స్ వరకైతే చేపలు తీసుకున్నానండి. నేను వాటిని ఉప్పు నీళ్ళలో వేసి ఒక 1 అవర్ పాటు నానబెట్టాను. ఆ తర్వాత తడి లేకుండా ఇలా ఆరబెట్టానండి. ఫస్ట్ అయితే ఉప్పు అయితే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసేసుకోండి. మనం ఉప్పు నీళ్ళలో వేసుకుంటే చేప అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఉప్పు చేపలాగా చాలా టేస్టీగా వస్తుంది ఉప్పు నీళ్ళలో వేసుకుంటే. కడిగిన తర్వాత నీచు వాసన అనేది కూడా రాదండి. మనం ఉప్పు నీళ్ళలో వేస్తే కూడా మంచిగా నీట్గా కడుక్కోవాలి ఫిష్ అనేది కూడా. ఇప్పుడు ఉప్పు వేసిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసేసుకోండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు అయితే వేసేసుకోండి దీంట్లోనే. మిగతా ఇలా అన్ని పీసులకు స్ప్రెడ్ అయ్యేటట్టు కొంచెం వేయండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా మీద వేసేసుకోండి. ఇప్పుడు ఈ ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు అంతా ఉంది కదండి. ఇప్పుడు ప్రతి ఒక్క పీస్కు పట్టేలా చేయితోటే పీసులకన్నీ బాగా ఉప్పు కారం పట్టేలా బాగా కలుపుకోండి. ఒక్కొక్క పీస్కు ఇలా మ్యాగ్నేట్ చేసుకుంటూ కలుపుకోండి బాగా చేతితోటి. మనం ఎంత బాగా పట్టిస్తే అంత బాగా పడుతుందండి ఉప్పు కారం అనేది చేప ముక్కలకు అనేది. ఒక 2-3 నిమిషాల పాటు మనం కలుపుకుంటే సరిపోతుందండి. ప్రతి ఒక్క పీస్కు తీసుకొని ఒక్కొక్క పీస్కు కలుపుకుంటూ ఉండాలండి మనము. అలా కలిపితేనే బాగా పడుతుంది మనకు. చూడండి వీడియోలో చూపించినట్టుగా అలా కలిపేసుకోండి మీరు. ఎందుకంటే చేపలు అనేది చాలా నీచు వాసన వస్తాయండి. ఇలా కలిపి పెట్టేసుకుంటే మనకు నీచు వాసన అనేది రాదు. ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకోండి. దాంట్లో ఎండు కొబ్బరి ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే వేసేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల పల్లీలు కూడా వేసేసుకోండి. కొంచెం 2 కలిపేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి 2. గ్యాస్ అనే సిమ్లో పెట్టేసుకొని కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం వేగాలి ఇవి. ఎండు కొబ్బరి అనేది ఇందులో గ్రేవీకి చాలా చిక్కటి గ్రేవీ వస్తుందండి మనకు. దీంట్లోనే 4 లవంగాలు, ఒక ఇలాచి, చిన్న సైజు దాల్చిన చెక్క, 4 లవంగాలు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు కూడా వేసేసుకోండి. ఈ కొంచెం వేగిన తర్వాత అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోండి దీంట్లోనే. వేసిన తర్వాత అన్నీ ఒకసారి కలిసేలా గ్యాస్ అనే సిమ్లో పెట్టేసుకొని కొంచెం స్లోగా ఫ్రై చేసుకోండి దీన్ని. ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఈ మసాలా ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మనకు. ఇప్పుడు దీంట్లోనే నేను ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు తీసేసుకుంటున్నానండి. నువ్వులు అనేది చివర్లో తీసేసుకోవాలి. ఎందుకంటే తొందరలో చిటపటలాడతాయి మనకు నువ్వులు అనేది. మనం పల్లీలు, ఎండు కొబ్బరి ఫస్ట్ తీసుకోవాలండి. ఎందుకంటే త్వరగా వేగవు అవి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు గసగసాలు కూడా వేసేసుకోండి. గసగసాలు కూడా చివర్లో వేసేసుకోవాలండి. ఇవి కూడా తొందరగానే వేగుతాయి కదా మనకు. ఇప్పుడు కొంచెం మనము అంతా కలిపేసుకొని ఒకసారి దోరగా ఫ్రై చేసుకోండి 1 నిమిషం పాటు. ఇవి తొందరగానే వేగుతాయండి. 1 నిమిషం అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు దించేస్తే సరిపోతుందండి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోకి అనేది తీసేసుకోవాలండి. వీటిని మెత్తగా మనం పౌడర్ చేసి పెట్టుకుంటే సరిపోతుందండి. ఈ పౌడర్ని అంతా ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత అలాగే 2 చిన్న సైజు ఉల్లిపాయలు తీసుకోండి. చిన్నగా కట్ చేసుకొని పెట్టేసుకోండి. వాటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నేనైతే ఒక 3 టమాటాల వరకు తీసుకున్నానండి. వాటిని చిన్నగా కట్ చేసుకొని పెట్టేసుకున్నానండి. దీంట్లోనే కొద్దిగా పుదీనా కూడా వేసేసి మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసేసుకోండి. ఆయిల్ అనేది మనకు నాన్ వెజ్లోకి చాలానే పడుతుందండి. ఆయిల్ అనేది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో మనం ఆనియన్ పేస్ట్ అనేది వేసేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు ఆనియన్ పేస్ట్ అనేది నూనెలో ఫ్రై అయ్యేలా అలా కొంచెం ఫ్రై చేసుకోండి. అలాగే దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసేసుకోండి పోపులోనే. ఇప్పుడు పసుపు వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోండి ఒకసారి పోపులో వేగేలా పసుపు అంతా. అలాగే పచ్చివాసన పోయేంత వరకు కూడా ఆనియన్ పేస్ట్ అనేది ఫ్రై చేసుకోవాలండి. దీంట్లోనే ఒక 4 పచ్చిమిర్చి నేను పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను.
అలా వేసేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలిపేసుకోండి అంతా. చూడండి అలా కలిపేసుకున్న తర్వాత దీంట్లో నేను కొద్దిగా టమాటా పుదీనా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది కూడా ఇందులో వేసేయండి. వేసేసి మొత్తం అంతా కలిపేసుకోండి ఒకసారి పోపులో అంతా. మొత్తం కలిపేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపడినంత కొంచెం ఉప్పు అయితే వేసేసుకోండి. మీరు పేస్ట్ చేసుకునేటప్పుడు ఉప్పు వేసుకున్నా పర్లేదండి, ఇప్పుడు పోపులో వేయనవసరం లేదు. నేను అందులో వేసుకోలేదు కాబట్టి ఇందులో వేస్తున్నాను ఉప్పు అనేది. ఉప్పు అనేది వేసిన తర్వాత దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసేసుకోండి. మనము చేప ముక్కలకు 1 టేబుల్ స్పూన్ కారం వేసామండి, చూసి వేసుకోండి. కారం వేసిన తర్వాత మొత్తం అంతా కలిపేసుకోండి ఒకసారి, అంతా బాగా కలిసేలా. కారం కూడా నూనెలో ఫ్రై అయ్యేలా కొంచెం బాగా కలిపేసుకున్న తర్వాత ఆయిల్ అనేది కొంచెం పైకి రావాలండి, కొంచెం ఆయిల్లో ఫ్రై కావాలి. టమాటా పుదీనా పేస్టు, అలాగే ఆనియన్ పేస్టు, ఉప్పు కారం కూడా ఇందులో బాగా ఫ్రై కావాలండి. చూడండి మనకు ఆయిల్లో ఫ్రై అయినట్టు మనకు కనబడుతుంది కదా. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు మనం మూత పెట్టేసుకుందామండి. చూడండి మూత తీసి చూస్తే మనకు ఆయిల్ అనేది పైకి వచ్చి కనబడుతుందండి. చూడండి మొత్తం ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు కూడా వాటిని గ్రేవీ అంతా బాయిల్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా వాటర్ అనేది పోసేసుకుందాము. ఒక గ్లాస్ వరకు నేను వాటర్ పోస్తున్నానండి. ఇలా వాటర్ పోసిన తర్వాత కూడా ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ పోసిన తర్వాత ఇంకొక 5 నిమిషాల పాటు బాయిల్ చేసుకోండి. మనకు పొంగులాగా రావాలండి కొంచెము వాటర్ పోసిన తర్వాత. అప్పుడు కొంచెం అనేది ఆయిల్ అనేది కొంచెం పైకి వస్తుంది మనకు. ఇప్పుడు దీంట్లో మనము మసాలా పేస్ట్ చేసుకున్నాం కదండి, ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ మసాలా అంతా ఇందులో వేసేయండి. ఇందులో వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. మనకి ఇలా పేస్ట్ చేసి ఇలా గ్రేవీ ఇలా పౌడర్ వేసుకుంటే చాలా చిక్కగా వస్తుందండి గ్రేవీ అనేది. మనకు కుర్మా అనేది చాలా టేస్టీగా ఉంటుంది మనకు. చూడండి మనకు బాగా బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు మనకు మసాలా పేస్ట్ వేసిన తర్వాత కూడా ఒక 2 నిమిషాల పాటు మనము బాయిల్ చేసుకోవాలండి. ఇప్పుడు గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు చేప ముక్కలు అనేది మెల్లగా ఇందులో వేసేయండి. అలా ఒక్కొక్క పీస్ తీసుకుంటూ ఇందులో వేసేయండి మొత్తము. మనం ఆల్రెడీ ఉప్పు కారం పట్టించాం కదా పీసులకు అనేది. ఇప్పుడు మసాలా గ్రేవీ కూడా అంత బాగా పడుతుంది. ఇలా ఒక్కొక్కటి వేసిన తర్వాత కొంచెం గిన్నె అనేది మనం గరిటె పెట్టకూడదండి, అది సైడ్లో అలా పట్టుకొని ఇలా అంటే మొత్తం పులుసులో కలిసిపోతుంది, చేప అనేది మునిగిపోతుంది మనకు. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాల పాటు మనం మూత పెట్టేసుకోండి. చేప మెత్తగా ఉడకకూడదండి, ఎందుకంటే తొందరగా మెల్ట్ అయిపోతుంది మనకు ఫిష్ ముక్కలు అనేది. ఇప్పుడు మనం మూత తీసి చూద్దామండి. చూడండి ఇలా ఆయిల్ అనేది పైకి రావాలి, అప్పుడే మనకు చేపల కుర్మా అనేది చాలా టేస్టీగా వస్తుందండి. చూడండి ఇప్పుడు బాయిల్ అయిపోయింది కదా మనకు. దీంట్లోకి మనం చివరగా చిన్నగా తరిగిన కొత్తిమీర కూడా ఇందులో వేసేయండి. చివరిలో కొత్తిమీర వేసాక ఒక నిమిషం పాటు ఉంచేసి దించేసేయండి చేపల కుర్మా అనేది. చూడండి దించిన తర్వాత చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చి ఎంతో టేస్టీగా ఉంటుందండి చేపల కుర్మా అనేది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చేపల కుర్మా అనేది తయారైపోయింది. ఒకవేళ మీరు ఇంట్లో ట్రై చేసేది ఉంటే ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలా లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ఈ చేపల కుర్మా అనేది చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి చేపల కుర్మా.